తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మెటాస్టార్ డాక్టర్ రమేష్ కనిగంటి గారు. సార్తో మాట్లాడదాం. రమేష్ కనిగంటి గారు నమస్తే. వలి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ఐ డ్రీమ్ సార్. రమేష్ కనిగంటి గారు, డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఒక ప్రకటన చేశారు. అదొక సంచలన ప్రకటన. ఎందుకంటే నిన్ననే ఆయన ఇరాన్కి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీకు టైం ఇస్తా ఉన్నాం 48 గంటల పాటు. మీరు కనుక హర్మూజ్ జలసంధిని ఫ్రీ చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తాం, మీ పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తాం, ఇరాన్ మొత్తం చీకటైపోద్ది, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. మరి కొన్ని గంటలు గడిచేయలేదో ఇరాన్ మీద యుద్ధాన్ని 5 రోజులు ఆపేస్తా ఉన్నాం అని ప్రకటన చేశాడు. అంటే ఇది వ్యూహాత్మకమా లేకపోతే భయపడ్డా డొనాల్డ్ ట్రంప్? ఏం జరుగుతుందని మీ విశ్లేషణ చెప్పండి. వలి గారు, నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చదివిన తర్వాత మాట్లాడుతున్నవి ఇవన్నీ పేపర్ నాలెడ్జ్ కాదు. ఇది 100% దీన్ని స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు. అంటే వ్యూహాత్మక మౌనము. ఎందుకంటే చెప్పింది ఒకటి, ఇమ్మీడియట్గా మీరు అన్నట్టు యూటర్న్ తీసుకొని మళ్ళీ నేను ఇరాన్ కొడతానని చెప్పా. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక ఓపెన్ చేయకపోతే, అక్కడి నుంచి నౌకలు కనుక ఫ్రీగా రాకపోతే ఇరాన్ కొడతాను, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్లు కొడతాను, పవర్ ప్లాంట్లు కొడితే విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ అయిపోద్ది, దేశం మొత్తం అంధకారంలోకి వెళ్ళిద్ది అని చెప్పిన వ్యక్తి 24 గంటలు గడిచే లోపలే నేను 5 రోజుల పాటు యుద్ధం చేయను, యుద్ధం ఆపుతున్నాను, విరామం అని ఎందుకు చెప్పాడంటే, వార్ఫేర్లో దీన్ని సైఆప్స్ అంటారు. సైఆప్స్, ఓకే. సైకలాజికల్ వార్ఫేర్లో సైఆప్స్ అంటే శత్రువుని గజిబిజి చేసి గందరగోళం చేసి చెప్పింది చేయకుండా, చేసింది చెప్పకుండా, చేసేది చెప్పకుండా ఒక తిక్కపక్క పెట్టేదాన్ని సైఆప్స్ అంటారు. అంటే సైకలాజికల్ వార్ఫేర్లో ఇది ఒక భాగం. ఓకే. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైకలాజికల్ వార్ఫేర్, మ్యారిటైమ్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, మిలిటరీ టు మిలిటరీ వార్ఫేర్, ఎసిమెట్రిక్ వార్ఫేర్, సిమెట్రిక్ వార్ఫేర్, వార్ఫేర్లో ఇన్ని రకాలు చెప్పాను మీకు. అమ్మా, ఇన్నున్నాయి. ఐ డ్రీమ్ ద్వారా మన తెలుగు ప్రజలకి ఇది మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి రెండు మారినాయి. ఓకే. యుద్ధం అంటే కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ 21వ శతాబ్దంలో ఉన్న యుద్ధానికి నో రూల్స్, నో రెగ్యులేషన్స్. ఓకే. అనేది ఏమైనా ఎలా అయినా జరగచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే ఇంగ్లీష్ సెంటెన్స్ ఉంది. దాన్ని ఎగ్జాక్ట్గా ట్రంప్ ఫాలో అవుతున్నాడు. చెప్పింది ఏం చెప్పాడు, మీరు గనక స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే జలసంధిని ఫ్రీగా ఓపెన్ చేయకపోతే షిప్పులకి కొట్టేస్తాం మిమ్మల్ని అని చెప్పాడు 48 అవర్స్లో. అవును అవును. మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఒక 5 రోజులు మేము యుద్ధం చేయట్లేదని చెప్పాడు. ఇప్పుడు ఇరాన్లో ఉన్న లీడర్షిప్ ఒక రకమైన గందరగోళం, అయోమయానికి గురవుతుంది. ఇరాన్తో పాటు వాళ్ళు ప్రకటన చేశారు సార్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇరాన్ ఎంబసీ ఒక ప్రకటన చేసింది, ఇక్కడ ఐఆర్జీసీ కూడా ఒక ప్రకటన చేసింది. ట్రంప్ భయపడ్డాడు, ఎందుకంటే మేము చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాం. 100% వలి గారు అలానే మాట్లాడతారు శత్రువులు. ట్రంప్ భయపడడు అని చెప్పరు. ట్రంప్ భయపడే 5 రోజులు యుద్ధ విరామం ఇచ్చా అని చెప్తాడు. వాళ్ళు చెప్పుకోవాలిగా. చెప్పకపోతే అక్కడ కోసాలు కదిలిపోతాయి సీట్లు. కింద ఉన్న ప్రజలు, ఇరాన్లో ఉన్న సామాన్య ప్రజలు, వాళ్ళకి ధైర్యం ఇవ్వటానికి సామాన్య ప్రజలకి ఈ కమాండర్స్, ఐఆర్జీసీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, దే విల్ హ్యావ్ టు టేక్ దిస్ నారేటివ్. ఏ నారేటివ్ చూసారా, మనం చిన్న దేశం అయినా కానీ యుద్ధం మందే, విజయం మందే, 100% ట్రంప్ కూడా భయపడ్డాడు మనకి అని వాళ్ళు చెప్పకపోతే అక్కడ ఉన్నది కూడా పోద్ది. అలా చెప్తా వాళ్ళు బయటికి ఏం చేస్తారంటే, లోపల ఏం చేస్తారంటే, ట్రంప్ ఈ విధంగా ఇక్కడ చెప్పాడంటే ఏదో ఎక్కడో చోట కొట్టబోతున్నాడు మనల్ని. అది ఎక్కడ కొట్టబోతున్నాడు తెలుసా? చెప్పండి సార్. మిలిటరీ టు మిలిటరీ యుద్ధం ఆపానని చెప్పి ఆ సంధికాలంలో అంతర్జాలం ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా ఇరాన్లో ఉన్న పౌర సేవలు, మిలిటరీ సేవలు, ఎనర్జీ సేవలు, ఎకనామిక్ సేవలు అంటే సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్, ఎనర్జీ సర్వీసెస్, స్ట్రాటజిక్ సర్వీసెస్కి అంతటికి మూలం ఏంటి? ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్లో సైబర్ వార్ఫేర్ ద్వారా ఇంటర్నెట్లో ప్రవేశించి ఇరాన్లో ఉన్న ఇంపార్టెంట్ కనెక్షన్స్ కట్ చేసుకుంటూ వస్తారు అమెరికన్స్. ఇప్పుడు సైబర్ వార్ఫేర్, తర్వాత ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, తర్వాత సైకలాజికల్ వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్, మిలిటరీ వార్ఫేర్, స్ట్రాటజిక్ వార్ఫేర్, ఆపరేషనల్ /
టాక్టికల్ వార్ఫేర్, ఓకే. ఎసిమెట్రిక్ వార్ఫేర్, సిమెట్రిక్ వార్ఫేర్, ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. శత్రు దేశాన్ని గందరగోళంలో పెడతామే యుద్ధ ప్రణాళికల్లో ఒక ప్రణాళిక. అంటే ఇటువైపు నుంచి మేము యుద్ధం ఆపేసాం అని చెప్పి పరోక్షంగా వేరే సైడ్ నుంచి కొట్టాలి. అసలు 100% అమెరికా యుద్ధం ఆపిందని చెప్పి ఇజ్రాయెల్ చేత దాడులు ఎక్కువ చేపిస్తాడు. ఓకే. నెంబర్ 1. యూరోపియన్ యూనియన్లో ఉన్న యూకే చేత కూడా దాడులు చేపిస్తాడు ఇప్పుడు. ఎందుకు డిగో గార్షియా మీద మొన్న ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసింది. యూకే యుఎస్ఏ కలిసిన డిగో గార్షియా హిందూ మహాసముద్రంలో అది ఒక స్ట్రాటజిక్ ఎసెట్ అమెరికాకి ఇంగ్లాండ్కి కలిపి. అవును, అది 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొట్టారు. ఇరాన్ అంత క్యాపబిలిటీ సంపాదించింది అని వచ్చింది కదా న్యూస్. అవును. మరి ఆ న్యూస్కి సంబంధించి మరి వీళ్ళేం చేయాలి, యూకే అని అమెరికా, అరే నీకు అంత సీన్ లేదురా అని చెప్పే పరిణామ క్రమంలో యుద్ధం ఆపుతున్నానని చెప్పి ఓ పక్కన యూరోపియన్ యూనియన్లో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ లాంటి దేశాలని స్లోగా తన వైపు తిప్పుకోవటానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని బయటికి పంపించాడు వాళ్ళ దగ్గరికి దౌత్యం చేయడానికి. ఓకే. యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో నేటో కంట్రీస్ 32 ఉన్నాయి. 32లో 2 కంట్రీస్ అమెరికా, కెనడా, మిగతా 30 దేశాలు యూరోపియన్ యూనియన్లో నుంచి వచ్చిన దేశాలు. ఓకే. రైట్. వీటిలో నుంచి కొంత బలాన్ని లాక్కోవడానికి అమెరికన్ ప్రెసిడెంట్కి కొంత సంధికాలం కావాలి. డిప్లొమాటిక్ స్ట్రాటజిక్ సైలెన్స్ అని చెప్పా, వ్యూహాత్మక మౌనం అని చెప్పా. ఓకే. దానికి వాడుకుంటాడు. తర్వాత వాళ్ళందరూ వస్తారా సార్ ఇప్పుడు? 100%. ఎందుకు వస్తారంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అవుతాం. అరే ఎందుకు అసలు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఎందుకు క్లోజ్ చేయాలనుకున్నాను తెలుసా? ఇరాన్ మీద కోపంతో కాదు. ఎందుకు కొట్టాలనుకున్నానంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని నేను అమెరికా వైపు నుంచి, నేనే డొనాల్డ్ ట్రంప్ అనుకోండి, నా యొక్క యుద్ధం ఇరాన్తో కాదు బలి గారు, నా యుద్ధం చైనాతో. చైనా యొక్క మూలం ఎక్కడుంది? ఇంధనము. ఇంధనం ఎవరి దగ్గర ఉంది? అమెరికా మిత్రపక్షాలైన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర, అమెరికా శత్రుపక్షమైన ఇరాన్ దగ్గర చైనాకు కావాల్సిన ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఉంది. ఓకే. ఆ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇంకొకరి దగ్గర కూడా ఉంది. లాటిన్ అమెరికాలో వెనుజులా దగ్గర. నేను వెనుజులాని మూసేశా. అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ చేసింది వెనుజులాను మూసేశాడు. వెనుజులాను మూసేసి చైనాకి చెక్కు పెడతానికి ఇరాన్ని, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా బయటికి రానివ్వకుండా అక్కడి నుంచి ఆయిల్ మూసేశాడు. ఇదంతా ఎవరి మీద పడుతుంది? ఈ బరువంతా చైనా మీద పడుతుంది. ఓకే. బయలాజికల్ వార్ఫేర్, కంటికి కనిపించిన శత్రువుని కోవిడ్ని పంపించి అమెరికాని అతలాకుతలం చేయాలనుకున్న జియోపొలిటికల్, జియో స్ట్రాటజిక్ వార్ఫేరు చైనా ఉపయోగించింది ఏంటి? COVID-19 అనే ఒక వైరస్, మ్యాన్ మేడ్ వైరస్ని వదిలింది. ఐ డ్రీమ్ ద్వారా నేను తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి చెప్తున్నా, బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోండి. వార్ ఈజ్ నాట్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ జరుగుతున్న వారు చిన్నది జరుగుతుంది, రీజనల్ వార్. అది మెయిన్ ఫ్రేమ్ ఏంటంటే అమెరికా వర్సెస్ చైనా. ఓకే. అమెరికాని కొట్టాలంటే చైనా ఏం చేయాలి, చైనాని కొట్టాలంటే అమెరికా ఏం చేయాలి? మొన్న హర్ముజ్ జలసంధి దగ్గర కూడా ఎవరైనా సరే ఆ ఆయిల్ని కొనుగోలు చేయడానికి చైనా రూపీస్లో మీరు కొనుగోలు చేయండి అని చెప్పి ఒక కండిషన్ తీసుకొచ్చింది ఇరాన్. అవును. అంటే చైనా యుద్ధాన్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. బ్రదర్ వలి, మన తెలుగు ప్రజలకు చెప్తున్నా మీ ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా, ఇరాన్ వెనుకున్న బలం ఏంటి చెప్పండి? చైనా, రష్యా, నార్త్ కొరియా, టర్కీ, ఇవి స్టేట్స్ ఇరాన్ వెనుకున్నాయి. ఇరాన్ ప్లస్ ఈ 4 స్టేట్స్ కలిపితే ఎన్ని? 5 అయినాయా? రైట్. ఇంకొక 3 నాన్ స్టేట్ యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్. మన పరిభాషలో చెప్పాలంటే ఉగ్రవాద సంస్థలు. హౌతీస్, హమాస్, హిజ్బుల్లా. రైట్. ఎన్నైనాయి? 5 + 3 8 అయినాయి. 8తో పాటు లెబనాన్. ఇజ్రాయెల్ కొడుతుంది. లెబనాను ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఉంటే ఆబ్వియస్లీ లెబనాన్ ఎవరికి సపోర్ట్ చేసింది? ఇరాన్కి సపోర్ట్ చేసింది. సో 9 అయినాయా? రైట్. తర్వాత సిరియా 10 అయినాయా? అంటే ఇరాన్ వెనక మినిమము 10 దేశాలు ఉన్నాయి. 10 దేశాల్లో 3 పవర్ఫుల్ దేశాలు ఏంటి?
రష్యా, చైనా, టర్కీ, రైట్? కాబట్టి వీటితో పాటు 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, హౌతీస్, హమాస్, హిజ్బుల్లా. సో ఇరాన్ని కొట్టడం ద్వారా ఇరాన్ భుజం మీద గన్ పెట్టి మనము మిగతా గేమ్ ఆడాలి, ఇజ్రాయెల్ భుజం మీద గన్ పెట్టి మేము మిగతా గేమ్ ఆడాలి. ఇరాన్ భుజం మీద గన్ పెట్టింది ఎవరు? చైనా. ఇజ్రాయెల్ భుజం మీద గన్ పెట్టింది ఎవరు? అమెరికా. ఇజ్రాయెల్ కూడా తక్కువ తింది కాదు, ఇజ్రాయెల్ కూడా అమెరికా భుజం మీద గన్ పెట్టి ఇరాన్ కొట్టాలని. ఇరాన్ కూడా పిచ్చిది కాదు, ఇరాన్ చైనా భుజం మీద చేయబెట్టి గన్ పెట్టి ఇజ్రాయెల్ని అమెరికాని కొట్టాలి. కానీ వీళ్ళ బలమైన దేశాలు, ఇరాన్ వెనకాల ఉన్న దేశాలు నోటి మాటకే సరిపోతున్నాయి కదా, వెనకాల మేము ఉన్నామని. ఇప్పుడు 4000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బాలిస్టిక్ మిసైల్ ఇరాన్ నుంచి హిందూ మహాసముద్రం, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మహాసముద్రం ఇండియన్ ఓషన్. ఫస్ట్ ఏంటి? పసిఫిక్, సెకండ్ అట్లాంటిక్. ఇండియన్ ఓషన్లో ఉన్న డిగో గార్సియా అనే ఒక స్ట్రాటజిక్ ఐలాండ్, ఆ ఐలాండ్లో అమెరికా, యూకే కలిసిన మిలిటరీ బేస్ మీద 4000 కిలోమీటర్ల దూరం వచ్చి బ్యాలిస్టిక్ మిసైల్ ఇరాన్ నుంచి వచ్చి పడిందంటే, ఆ ఇరాన్కి ఇచ్చిన బ్యాలిస్టిక్ మిసైల్ ఎవరిది? చైనా వాడిది. వీళ్ళు ఇరాన్ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు, ఆ టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, దాని సాయంతో వీళ్ళు మిసైల్తో కుట్టారని ఒక ప్రచారం ఉంది. తమ్ముడు, డిడ్ యూ హియర్ అబౌట్ ఎ వర్డ్ కాల్డ్ సరోగసి అంటే తెలుసా? సరోగసి కృత్రిమ గర్భధారణ, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే గర్భానికి సంబంధించిన మౌలికమైన ప్రక్రియ నేను వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ గర్భంలో ఏర్పాటు చేస్తా, ప్రయోగశాలలాగా. చైనా చేస్తుంది అదే. ఇరాన్ పేరు మీద చైనా డబ్బులు, చైనా యొక్క ఆర్థిక మేధస్సు, సాంకేతిక మేధస్సు, మిలిటరీ మేధస్సుని ఇరాన్ అనే బోర్డు తగిలిచ్చి చైనా చేస్తున్నది. ఇది అమెరికాకు వ్యతిరేకంగా. ఓకే, అది బిగ్ పిక్చర్. ఇది ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోవాలి. అసలు మనం ఏం చేయాలంటే వలి బ్రదర్, భారతదేశము అమెరికా మాట వినాలా లేకపోతే చైనా మాట వినాలా? భారతదేశము స్ట్రాటజిక్ అటానమీ ఇంగ్లీష్లో అంటారు, అంటే వ్యూహాత్మక సార్వభౌమాధికారం, స్ట్రాటజిక్ అటానమీ. ఓకే, అంటే వ్యూహాత్మకంగా భారతదేశము చైనా చేసేది, అమెరికా చేసేది గమనిస్తా తన జాతి లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న విషయంలో చైనా ఏ విధంగా ప్లే చేస్తుంది రోలు, అమెరికా ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది, భారతదేశానికి సంబంధించిన అంతర్గత భద్రతా విదేశీ వ్యవహారాలను కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాము అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని, అటు పూర్తిగా అమెరికా వైపు టిల్ట్ అవ్వకూడదు, పూర్తిగా చైనా వైపు టిల్ట్ అవ్వకుండా మనము చాలా అబ్జర్వెంట్గా ఉండి. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు. అందుకని మీరు గమనించారా, ఫస్ట్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు భారతదేశం ఖండించలా. 1 వీక్ టైం తీసుకున్నాం మనం. అవును, తర్వాత ఖండించాం. ఇరాన్ కూడా పక్కనున్న గల్ఫ్ దేశాల మీద బాంబులు వేసినప్పుడు ఏమంటే సారీ చెప్పాలా పక్కనున్న గల్ఫ్ దేశాలకి, ఒక 1 వీక్ తర్వాత సారీ చెప్పినాయి. సారీ చెప్పి మళ్ళీ ఏమైనా ఆపనియా? ఆపలా. అవును. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఏ దేశము ఆ దేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్లను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాయి. మానవాళికి సంబంధించి, మానవత్వానికి సంబంధించి, మానవ సంక్షేమానికి సంబంధించి, మానవ రక్షణకు సంబంధించిన కామన్ ఆబ్జెక్టివ్ మీద ఎవరు పనిచేయట్లా. నా దేశానికేంటి, నా దేశానికేంటి, నా దేశానికేంటి, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, వాట్ ఈజ్ ఇట్ ఫర్ అస్, మనకేంటి అని అడగట్లా. నాకేంటి అని అమెరికా అడుగుతుంది, నాకేంటి ఇజ్రాయెల్ అడుగుతుంది, వాట్ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇరాన్ అడుగుతుంది నాకేంటని. ఓకే, కంబైన్డ్గా ఆలోచించి మనకేంటి అని ఎవ్వరు అడగట్లే ఇక్కడ. ఆ మనకేంటి అని అడగగలిగిన అవసరము, ఆవశ్యకత, సందర్భము ఎవరికి ఉందో తెలుసా? ఒక్క భారత్కి మాత్రమే ఉంది. ఎందుకు చెప్పనా? యుద్ధంలో మెయిన్గా ఉన్న దేశాలు ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ ఓ పక్కన, ఇరాన్, చైనా, రష్యా ఓ పక్కన. అందరితోనూ మాట్లాడగలిగింది ఒక భారతే. విశ్వగురు. అసలు అంటే నేను బీజేపీ గురించి, బీజేపీని పొగుడుతా, ప్రధానమంత్రి గారిని పొగుడుతా మాట్లాడతా, నేను పార్టీతో సంబంధం లేదు. మీరు
ప్యూర్గా ఆబ్జెక్టివ్గా ఆలోచించండి. అటు రష్యాతోనూ మాట్లాడగలదు ఎవరు? భారత్. అంటే ఇండియా. చైనాతోనూ మాట్లాడగలదు, అమెరికాతో మాట్లాడగలదు, ఇజ్రాయెల్తో మాట్లాడగలదు, ఇరాన్తో మాట్లాడగలదు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతారు, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఎవరితోనైనా మాట్లాడగలిగిన స్కిల్ ఎవరికి ఉంది? ఇండియా, భారత్కు ఉంది. కాబట్టి నేను తెలుగు ప్రజలను కోరుకునేది ఏంటంటే 195 దేశాల మానవాళిలో 8 బిలియన్ పీపుల్ ఉన్నారు, 800 కోట్ల మంది. 800 కోట్ల మందిలో ఒక్క ఆసియా ఖండంలోనే ఇండియా చైనా కలిపితే 300 కోట్ల మంది ఉన్నాం మనమే. ఇంకా మిగతా దేశాలన్నీ కలుపుకుంటే సగం, అంటే 400 కోట్ల మంది ఈ ఆసియా ఖండంలో ఉన్నారు. ఈ 21వ శతాబ్దము 21st సెంచరీ బిలాంగ్స్ టు ఏషియా, అంటే మన ఆసియా ఖండం. మన పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంది తెలుసుగా, ఏ మేరా జహా ఏషియా మేరా గర్ అని పాడతాడు ఆయన. అవునవును, అది వచ్చేసింది, ఆ టైం వచ్చింది. ఇంకోటి చెప్పనా మీకు, భారత్కి అన్ని దేశాలతోనూ మాట్లాడగలిగి ఒప్పించగలిగిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ నాయకత్వం, భారత నాయకత్వంలో ఇప్పుడు ప్రోయాక్టివ్గా, ప్రిడిక్టివ్గా, ప్రెడిటరీ PREDATORY అన్నీ మనమే అయ్యి, నాయకత్వం ఎవరు పెళ్ళంలో పెట్టేవారు తమ్ముడు. భారతదేశం ఇప్పుడు నాయకత్వాన్ని క్లెయిమ్ చేసుకోవాలి, వరల్డ్ లీడర్ అవ్వాలి. అరే ఇప్పుడు ఈ సందర్భాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సద్వినియోగం చేసుకునే ప్రాసెస్లో. ఇది లాస్ట్ మాట, నేను ముగిస్తా. భారతదేశం జనాభా 140 కోట్ల మంది తమ్ముడు. 140 కోట్ల జనాభాకి ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, IPS ఎంతమంది ఉన్నారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, IFS డిప్లొమాట్స్ అని తీసినప్పుడు లెక్క 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో కనీసం 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు భారతదేశానికి బయట మన భారతీయులు నివసిస్తున్నారు. అందుట్లో 1 కోటి మంది దాకా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో మన వాళ్ళు అక్కడ చిన్న ఉద్యోగం, బ్లూ కాలర్ వర్క్, చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగం, వైట్ కాలర్ వర్క్, 2 చేస్తున్నారు. ఇంజనీర్లు మన వాళ్ళే, కూలోళ్ళు మన వాళ్ళే. ఎంతో విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ ఎక్స్చేంజ్ మన ఇండియాకి పంపిస్తున్నారు. మరి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తానికి యుద్ధం మూలాన వాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. సౌదీ అరేబియాలో, ఖతర్లో, బహ్రెయిన్లో, ఇరాన్లో, ఇజ్రాయెల్లో, UAEలో, కువైట్లో మన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు వెనక్కి తీసుకురావాలి. మనం చిలికి గాలివాన యుద్ధం మిగతా వాటి మీద కూడా బాంబులు వేసే స్థాయికి వెళ్ళిపోయింది అనుకో. ఇరాన్ నుంచి ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో మిగతా నార్మల్ గా జనావాసాల మీద పడింది అనుకో, మామూలు నార్మల్ హౌసింగ్ మీద పడింది అనుకో, మన వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. ప్రాణం పోతే రాదుగా, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే రాదుగా. కాబట్టి భారతదేశానికి ఐ డ్రీమ్ ద్వారా, మరి ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, జయశంకర్ గారు మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఓన్లీ 1400 మంది ఫుల్ టైం ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. IFS డిప్లొమాట్స్, రాయబారి, దౌత్యవేత్త. వాళ్ళ కింద పనిచేయడానికి వాళ్ళకి సహాయార్థం ఒక మినిస్టీరియల్ స్టాఫ్ / సెక్రటేరియల్ స్టాఫ్ అంటారు. అంటే కలెక్టర్ గారి కింద పనిచేసే మిగతా శాఖలు అనుకో, ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఆ వాళ్ళ సంఖ్య మొత్తం కలిపితే ఆ యొక్క 6-7 వేలు, ఈ యొక్క 1400 నుంచి 1500 మందికి IFS ఆఫీసర్లు. అంటే 10,000 మంది కలిసి 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్నారు కదా. వాళ్ళని 10,000 మంది వెనక్కి తీసుకురాగలరా? చాలదు. వేరే దేశంలో ఉన్న అంబాసిడర్స్తో మాట్లాడాలి, ఇవాక్యువేషన్ అంటే అక్కడ వాళ్ళ నుంచి తరలించాలి, డాక్యుమెంటేషన్ చేయాలి. సో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న సంఖ్యను పెంచాలి, ఉద్యోగుల్ని పెంచాలి, డిప్లొమాట్లను పెంచాలి. అది ఇమ్మీడియట్గా జరగదు నాకు తెలుసు, కానీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. శాంతి సమయంలోనే అంతమందిని యుద్ధం ఎఫెక్ట్ అయ్యే అంతమందిని మనం ఇండియాకి తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? 100% వల్లి ఉన్నాయి బ్రదర్. మీరు నమ్మండి, నేను చెప్పిన అతిశయోక్తి చేయట్లా నేను. 100% ఈ వార్ ఇప్పుడు ఆగతమ్ముడు. అంటే సంవత్సరాల తరబడి కొనసాగే వారే అంటారు. 100% రష్యా యుక్రెయిన్ కన్నా దాని బాప్ ఇది. రష్యా యుక్రెయిన్ కన్నా బాప్ అని చెప్తున్నా నేను. అంతే. ఇది క్లాస్ ఆఫ్ సివిలైజేషన్స్గా కూడా పర్మనెంట్ మారచ్చు, నాగరికతల మధ్య యుద్ధంగా కూడా మారచ్చు.
మతాల మధ్య యుద్ధంగా కూడా మారచ్చు. నేనేమి సెన్సేషన్ చేయట్లా, ఉన్నది గ్రౌండ్ రియాలిటీ చూసి చెప్తున్నా. ఓకే. జుడాయిజము, క్రిస్టియానిటీ, ఇస్లాం 3 కొట్టుకునే సందర్భం ఇది. చైనా, అమెరికా కొట్టుకునే సందర్భం. కానీ దాన్ని ఆపగలిగే నాయకుడు మోదీ. భారతదేశం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ గారు, మరింత జయశంకర్ గారు. క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టకుండా ఉండాలంటే మనం చొరవ తీసుకొని, ఇండియా చొరవ తీసుకొని, అబ్సల్యూట్లీ చొరవ తీసుకొని అన్ని దేశాలతో మాట్లాడాలి. ఇంకొక మాట చెప్తా ముగిస్తున్నా. మనకి ఖురాన్ చెప్పిన, భగవద్గీత చెప్పిన, బైబిల్ చెప్పిన ఏం చెప్పినాయి అంటే యూ డూ యువర్ వర్క్, లీవ్ ద రెస్ట్ టు ద గాడ్. అపనా కర్మ కరు, ఫలితాన్ని భగవంతునికి వదిలేసే అని చెప్పారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే. అన్ని దేశాలతో మాట్లాడి అత్యవసర సమావేశాలు యునైటెడ్ నేషన్స్ ద్వారా ఏర్పాటు చేస్తారా, లేదా భారత్కి పిలిచి లేకపోతే భారత్లో కూర్చోబెట్టి మాట్లాడతారా అంటే ఢిల్లీలో కొట్టుకునే వాళ్ళందరినీ, యుద్ధం చేసే వాళ్ళందరినీ, లేదా ఢిల్లీ బయట అక్కడ కూర్చొని పెట్టి మాట్లాడతారా? ప్రయత్నం చేయండి. సామం, దానం, భేదం వాడండి. దండం అవసరమైతే చిన్న చిన్న కంట్రీస్ అయితే కొద్దిగా మీరు ఢిల్లీ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ తో మీరు మాట్లాడతారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి మీరు అందరితో టచ్ లో ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? మనం యాక్టివ్ రోల్ తీసుకుని, మనం ఆ పాత్ర తీసుకుని యుద్ధాన్ని ముగించే ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయంటారా? పరిస్థితులు ఉన్నాయి, కానీ చాలదు. ఇంకా బలం పెంచాలి, తీవ్రత పెంచాలి, వర్క్ పెంచాలి. ఇంకా ఓకే, అంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ రిసోర్సెస్, మోర్ టైమ్, మోర్ ఎనర్జీ టు డిజైన్ పీస్ అండ్ డెలివర్ పీస్. డిజైన్ చేసి డెలివర్ చేయాల పీస్ మోడల్ని. ఓకే, శాంతిని కాపాడటానికి భారతదేశము ఒక మోడల్ని డిజైన్ చేసి ఆ మోడల్ని ఒప్పించి చర్చల ద్వారా ఒప్పించి డెలివర్ చేయాలి ప్రపంచానికి. అప్పుడే నీకు విశ్వగురు అనే ఒక టైటిల్ నువ్వు కూర్చోగలుగుతావు. ఇంకా సార్థకం అయిపోద్ది, చరిత్ర చెప్పుకుంటుంది. కాబట్టి మనము రాజ్యం వీరభోజ్యం అంటారు, వీరులకు మాత్రమే రాజ్యం దక్కుద్ది. కాబట్టి భారతదేశానికి ప్రపంచంలో అగ్రగామిగా నిలబడాలి అంటే శాంతి తీసుకురావాలి. యుద్ధము ఎవరిని గొప్పవాళ్ళని చేయలేదు. తాత్కాలికంగా యుద్ధం గెలవచ్చు మీరు, లాంగ్ టర్మ్లో అన్ని వినాశనాలే. మరి ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో డ్రోన్ స్వామ్స్, బాట్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, న్యూక్లియర్ పవర్డ్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ వార్ఫేర్, కృత్రిమ మేధస్సు యుగం ఇది. సహజ మేధస్సుని చంపేస్తున్న యుగం. కాబట్టి ఇప్పుడు మరి ముఖ్యంగా యుద్ధం అనేది చాలా డేంజరస్గా అయింది. అవును, చిన్న ఉదాహరణ, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమెరికా యొక్క బాంబర్స్, F-15, F-30, F-35, 32, ఆల్ దీస్ ఆర్ B-2, B-1, B-2 బాంబర్స్, చిన్న చిన్న డ్రోన్స్ ఇరాన్ పంపించి, అంటే వీళ్ళకి లక్షలు ఖర్చు అయితే వాళ్ళ కోట్లు. సో మీకు అర్థమవుతుందిగా. సో ఎవరికి ఏం చివరికి బూడిద మిగులుద్ది. ఆ బూడిద మిగలకుండా ఉండాలి అంటే భారత్, BHARAT, తమ్ముడు వలి షో ద్వారా, నీ షో ద్వారా, ఎందుకంటే తమ్ముడు నువ్వంటే నాకు బాగా ప్రత్యేక అభిమానం వలి, నీ షో ద్వారా నేను మన తెలుగు ప్రజలకు చెప్తున్నా, భారత్ అంటే ఏంటంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం, టాలెంట్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. భారత్ అంటే మీనింగ్ అది. బిల్డ్ ఏ హార్మోనియస్, సఖ్యంగా, సానుకూలంగా అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వం. బిల్డ్ ఏ హార్మోనియస్గా అంటే సఖ్యతతో, సామరస్యంతో ఉండే దేశాన్ని నిర్మిస్తా. నాట్ ఓన్లీ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ బట్ అవుట్ సైడ్ ఆల్సో, అంతర్గతంగాను బాహ్యపరంగాను. బట్ అడాషియస్ రాజ్, అడాషియస్ అంటే ధైర్యవంతమైన, ధైర్యశాలి భారత్. సామరస్యము, ధైర్యము కలగలిపి భారత్ యొక్క టెక్నాలజీని, భారత్ యొక్క ట్రేడ్ని, భారత్ యొక్క టాలెంట్ని, భారత్ యొక్క టూరిజాన్ని డెవలప్ చేస్తా, టెర్రరిజాన్ని కుక్కుటి వెళ్తూ తొక్కేస్తా, అధపాతాళానికి టెర్రరిజాన్ని నొక్కేస్తా. 2047 కల్లా 100 సంవత్సరాల వికసిత భారత్ సాధించి ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ కొట్టాలంటే ప్రతి
ప్రతి విజయం వెనక ఒక టెస్ట్ ఉంటుంది. ఉమ్. టెస్ట్లో పాస్ అవ్వకుండా నువ్వు విజయం సాధించలేవు. అంతేగా. అంతే కదా. ఎగ్జామ్ లేకుండా నువ్వు విక్టరీ సాధిస్తావా? లేదు. భారత్కి ఈ యుద్ధాన్ని ఆపటం అనేది ఒక టెస్ట్. ఉమ్. దెర్ ఈజ్ నో టెస్ట్మెంట్ వితౌట్ ఎ టెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఉమ్. టెస్ట్మెంట్ అంటే నేను గర్వంగా నేను గెలిచానని చెప్పుకోవడానికి ఒక టెస్ట్ నువ్వు పాస్ అవ్వాలా. అంతేగా. ఏం టెస్ట్ తెలుసా అది? ఉమ్. మనది కాదు యుద్ధం, మనం స్టార్ట్ చేయాల. కానీ మనం స్టార్ట్ చేయని యుద్ధాన్ని ఆపగలగటమే భారత్ యొక్క సమర్థతకి ఇదొక చిహ్నము, ఇదొక కలికి తురాయి అవుద్ది Yes. ప్రపంచ చరిత్రలో. సూపర్ సూపర్ సూపర్. జై హింద్, జై హింద్. సూపర్. మీరు చెప్తున్నట్టు ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత వేగంగా తీసుకొని దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇండియా ఆ విధంగా చేస్తుందని ఆశిద్దాం. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.